నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి మున్సిపాలిటీ 11వ వార్డు నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న సీనియర్ లాయర్ మల్లెపల్లి జగన్ విద్యానగర్లో విస్తృత ప్రచార యాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఓటర్లు నాకు దేవులతో సమానమన్నారు. విద్యానగర్ అంటే విద్యావంతులు, ఉద్యోగవంతులు, విశాల మనస్కులు నివసించే ప్రాంతం అని తెలిపారు. మున్సిపాలిటీ ఎన్నికల్లో 11వ వార్డు నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని, ఒక్క అవకాశం ఇచ్చి చూడండి, విద్యానగర్ను అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్తానని కోరారు. అధికారంలోకి వస్తే విద్యానగర్ కాలనీని ఎడ్యుకేషన్ హబ్గా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని చెప్పారు. విశాలమైన రోడ్లు, నిరంతర విద్యుత్ సరఫరా, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు పూర్తి చేస్తానని హామీ ఇచ్చారు. మున్సిపాలిటీ 11వ వార్డు కౌన్సిలర్గా నా పేరు మల్లెపల్లి జగన్, సీనియర్ న్యాయవాదిని. బ్యాటు గుర్తు పైన సింబల్ ఏదైతే ఉన్నదో ఈ సింబల్ మీద తమ అమూల్యమైనటువంటి ఓటును అర్థిస్తూ ఈరోజు 3వ వార్డులో బ్రహ్మాండంగా ప్రచారం చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఇక్కడ విద్యానగర్ ఓటర్ మహాశైలకు, దేవుళ్లకు అందరికి కూడా తల వంచి నమస్కరిస్తూ మీకు అందరికి కూడా పాదాభివందనం చేయడం జరుగుతుంది. ఈ విద్యానగర్ ఏదైతే ఉందో, విద్యానగరం అంటే అందరూ కూడా విద్యావంతులు ఉండేటువంటి నగరము, విద్యావేత్తలు ఉండేటువంటి నగరము, విద్యావంతులు ఉద్యోగాలు ఉన్నటువంటి కాలనీ, విశాలమైనటువంటి హృదయం గలబడినటువంటి ఓటర్ మహాశైలు అందరూ కూడా నివసించేటువంటి ప్రాంతం. ఈ కల్వకుర్తి పట్టణంలోనే అత్యంత విశాలమైనటువంటి హృదయం కలిగినటువంటి మరి ప్రజలు ఈ విద్యానగర్ కాలంలో నివాసం ఉంటున్నారు. ఈ కల్వకుర్తి మున్సిపాలిటీ ఎన్నికల సందర్భంలో మరి నేను స్వతంత్ర అభ్యర్థిగా 11వ వార్డు నుంచి పోటీ చేయడం జరుగుతుంది. ఒకవేళ నాకు ఒక అవకాశం ఇచ్చినట్టయితే ఈ విద్యానగర్ను మరింత సమగ్ర అభివృద్ధి దిశగా నేను మరి ప్రయత్నిస్తానని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తావు. ఈ యొక్క విద్యానగర్ను అన్ని రంగాల్లో ముందుకు తీసుకుపోయే విధంగా, ముఖ్యంగా ఈ యొక్క కాలనీలో మరి ఎడ్యుకేషన్ హబ్ను ఒకటి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తా. అదేవిధంగా విశాలమైనటువంటి రోడ్లు, విద్యుత్ శక్తి, నిరంతరాయ విద్యుత్ శక్తి, డ్రైనేజీ, దానికి సంబంధించినటువంటి అన్ని కార్యక్రమాలు తీసుకురావడానికి నేను నా వంతు కృషి చేస్తానని మనవి చేస్తూ